ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. అడవిలోని అన్ని జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకునేది. ఒకసారి సింహం దగ్గరకు మంత్రి నక్క వచ్చింది. ఏమిటి సంగతులు? ఎందుకలా దిగాలుగా ఉన్నావు అని అడిగింది సింహం. ఏమని చెప్పమంటారు మృగరాజా, ఒక్కొక్కరిదే ఒక్కో బాధ. కాకేమో నేను చాలా నల్లగా ఉన్నానే అని బాధపడిపోతోంది. పెట్టలేమో మొన్న వచ్చిన తుఫానికి గూళ్ళన్నీ నేలమట్టమయ్యాయని బెంగ పెట్టేసుకున్నాయి. గాడిదేమో ఇంకెంతకాలం ఈ బరువులు మోయాలరా నాయనా అని, కప్పలేమో మేం ఎప్పుడూ బావిలోనేనా, బయట ప్రపంచం చూడొద్దా బాబోయ్ అని, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకం బాధ. అడవంతా బాధే బాధ అంది నక్క విచారంగా. అరే అలాగా, అంతా సంతోషంగా ఉన్నారని అనుకున్నానే. అయితే అందరి వరే పోగొట్టాల్సిన బాధ్యత మృగరాజుగా నా పైన ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో నక్క ఐడియా అంటూ గట్టిగా అరిచింది. అది ఎందుకు అలా అరిచిందో సింహానికైతే అర్థం కాలేదు. వెంటనే ఆ నక్క, రాజా, అందరి వర్రీ పోగొట్టే ఐడియా ఒకటి వచ్చింది, డోంట్ వర్రీ అంది హుషారుగా. అదేంటో చెప్పమంది సింహం. మృగరాజా, తొందరలోనే క్రిస్మస్ పండుగ రాబోతోంది. అన్నింటినీ పిలిచి క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి. అన్ని వాటి వాటి బాధలను మర్చిపోతాయి అంది ఉత్సాహంగా నక్క. ఎప్పుడు జిత్తులు మారి సలహాలిచ్చే నీవు ఈసారి చాలా మంచి ఐడియా చెప్పావు. శభాష్. మనం క్రిస్మస్ వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంతో మనం బాధలన్నీ మర్చిపోయి అదే జోష్తో న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నాం అంది సింహం మరింత ఉత్సాహంగా. అనుకున్నదే తడవుగా వేడుకల్లో పాల్గొనాలని పక్షులన్నింటికీ చిలకతోనూ జంతువులన్నింటికీ కుందేలుతోనూ కబురు పంపాయి. అన్నది నెమలి. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది అన్నది కోతి. ఆ రోజు రానే వచ్చింది. అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులు పక్షులన్నీ చాలా సంతోషంగా క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.